మల్లెపూలు చిన్న కుండీలలో కూడా చెట్టు నిండా పూయాలంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ఇవ్వండి. ఇది ఇవ్వడం వలన చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. అన్ని సీజన్లో అండి మనకి సంవత్సరం పొడవునా చెట్టు నిండా పువ్వులు కావాలంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ వారానికి ఒకసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మల్లె పువ్వులు ఎక్కువగా మనకి సమ్మర్ టైంలోనే వస్తాయండి, ఎండాకాలంలోనే వస్తాయి. అలా కాకుండా మనకి సంవత్సరం పొడవునా మల్లె పువ్వులు కావాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. కంపల్సరిగా పువ్వులు పూస్తాయి. ఇప్పుడు మనం వచ్చేసి జూలైలోకి వచ్చేసాం కదా, అయినా కూడా మల్లె పువ్వులు చూడండి ఏ విధంగా స్టార్ట్ అయిపోయినాయో. అది కూడా చిన్న చెట్టుకి చిన్న కుండీలలో కూడా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ టిప్ వచ్చేసండి, చిన్న కుండీలలో పెంచుకున్నా సరే మల్లె చెట్టుని ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆకులు, ఏవన్నా ఎండిపోయిన ఆకులు కానీ అట్లాంటి అడుగున ఉన్న ఆకులు, పెద్ద పెద్ద ఆకులు వాటిని అయితే తీసేస్తూ ఉండాలండి. ఇది వచ్చేసి చిన్న కొమ్మ పెట్టుకున్నానండి, మీకు చూపిస్తున్నా కదా, ఇంత కొమ్మ పెట్టుకున్నాను. అంత కొమ్మ నుంచి నేను ఇంత పెద్ద చెట్టు ఎలా చేశానంటే, బెస్ట్ టిప్ ఏంటంటే ప్రూనింగ్ అండి. మనకి పువ్వులు వస్తుంటే ఇంక వదిలేసేయండి, పువ్వులు రావట్లేదంటే మాత్రం హార్డ్ ప్రూనింగ్ చేసేయండి. నేను ఈ సీజన్ అయిపోయిన తర్వాత, ఈ క్రాప్ కూడా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ అయితే హార్డ్ ప్రూనింగ్ చేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు ఇది నాకు థర్డ్ టైం పువ్వులు రావడము. ఎండాకాలం స్టార్ట్ అయింది, అసలు మల్లెపూలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది థర్డ్ టైం అండి. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఎప్పటికప్పుడైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఇలా ఎండిపోయిన ఆకుల్ని, ఎండిపోయిన కొమ్మల్ని కానీ అడుగున ఉన్న పెద్ద పెద్ద ఆకుల్ని వీటన్నిటి ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి. చెట్టు మీద ఉన్నదంటే మాత్రం చెట్టుకున్న బలం అది కూడా తీసేసుకుంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వండి. సెకండ్ టిప్ వచ్చేసి, మీకు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, జూన్కి వచ్చేసాం కదా, వర్షాలు స్టార్ట్ అయినా సరే వీలైనంత ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టండి. మొత్తం మరీ వర్షము తడిచేటట్టు కాకుండా వీలైనంత కొంచెమైనా సరే ఎండ తగిలే ప్లేస్లో మాత్రం పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి వాటరింగ్ విషయానికి వస్తే, దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదండి. ఒక 2-3 డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చినా కూడా సరిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్గా వాటర్ ఇచ్చినా ఆకులు ఎక్కువ పెరుగుతాయి తప్పితే మా పువ్వులు ఎక్కువగా రావు. కాబట్టి కంపల్సరిగా పువ్వులు ఎక్కువగా కావాలి అంటే వాటర్ అనేది తక్కువ, మట్టి అనేది చెక్ చేసుకుంటూ ఇవ్వాలండి. మనం రెగ్యులర్గా అన్ని మొక్కలకి ఇచ్చేసినట్టు రెగ్యులర్గా వాటరింగ్ చేయకుండా మట్టి చెక్ చేసుకుంటూ ఇవ్వాలన్నమాట. మట్టి తడిగా ఉంటే మాత్రం ఆ రోజు అస్సలు ఇవ్వకండి. పొడిగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం వాటర్ ఇవ్వండి. తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇలా అడుగును ఉన్న ఆకులు మాత్రం ఇలా పైకి దూసేయండి. ఇలా దూసేయడం వలన చాలా హెల్తీగా పెరుగుతుంది మొక్క. అదేవిధంగా కుండీలో కూడా థర్డ్ టిప్ వచ్చేసి, కుండీలో ఎటువంటి పిచ్చి మొక్కలు కానీ, గడ్డి మొక్కలు కానీ, లేకపోతే రాలిపోయిన ఆకులు, రాలిపోయిన పువ్వులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి మట్టి తొందరగా ఆరదు ఈ టైంలో. కాబట్టి ఇవి ఉండడం వల్ల ఇంకా ఫంగస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము తీసుకునే జాగ్రత్తల వల్లేనండి ఏ సీజన్లో అయినా సరే అన్ని రకాల పూల మొక్కలు హెల్దీగా పూలు పూస్తూ ఉంటాయి. నా దగ్గర అయితే ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న మందార మొక్కలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న కొమ్మలతో పెంచుకున్న మందార మొక్కలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయండి మన గార్డెన్లో. కాబట్టి కొంచెమైతే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మట్టిని కూడా ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారి ఏం చేయాలంటే, ఏదన్నా ఒక ఎండిపోయిన పుల్ల కానీ ఏదో ఒకటి తీసుకొని మట్టిని కిందకి కొంచెం ఒక 2-3 ఇంచెస్ వరకు మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మట్టి కూడా ఆరిపోతూ ఉంటుంది. ఎంత పెద్ద వర్షం పడ్డా సరే మట్టి లోపల చెమ్మ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా లూజ్ చేసుకోవడం వల్ల గాలి అనేది లోపలికి వెళ్ళిపోయి మట్టి కూడా ఎప్పటికప్పుడు ఆరిపోతూ ఉంటుంది. మల్లె మొక్క రిపోర్టింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూసి రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూడండి. ఎందుకంటే దీనికి సాయిల్ అనేది చాలా లైట్ వెయిట్ సాయిల్ ఉండాలండి. ఎందుకంటే చిన్న కుండీలలో మనం పెంచుతున్నాము. చిన్న కుండీలలో ఎక్కువ పువ్వులు కావాలి అంటే వాటికి తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనం టెర్రస్ గార్డెన్ మీద పెంచుకుంటున్నాము, పెద్ద పెద్ద కుండీలు ప్రతి ఒక్క చెట్టుకు పెట్టలేము కదా. నేనైతే మ్యాక్సిమం ఇట్లా చిన్న కుండీలే ప్రిఫర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇలా చిన్న కుండీలలో అయితే ఎక్కువ చెట్లు పెట్టుకోవచ్చు. కాబట్టి చిన్న కుండీలలో కూడా వాటికి తగ్గట్టు పోషకాలు మనమైతే ఇస్తూ ఉండాలి. ఎక్కువగా పశువుల ఎరువు ఉంటుంది చూడండి, పశువుల ఎరువు అయితే తీసుకొచ్చి వేస్తూ ఉండండి. వారానికి ఒకసారి పశువుల ఎరువు కానీ, లేకపోతే మన మేకల ఎరువు కానీ ఏదో ఒకటి. ఇవేమీ లేవు అనుకుంటే వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ ఇచ్చినా సరే మన మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి అండ్ పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. ఇంకా చెట్టు నిండా పువ్వులు విరబోస్తున్నాయండి. మార్నింగ్ లేసరికి అన్నీ రాలిపోయి ఉన్నాయి. ఇంకొచ్చేసేయండి ఫర్టిలైజర్ ఏంటి చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ అండి అరటిపండు తొక్కలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ అనమాట. అరటిపండు తొక్కలు
మన పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అరటి పండ్లని వాడుకోవచ్చు. అరటిపండు తినేసిన తర్వాత అరటిపండు తొక్కల్ని కూడా మనం ఎండపెట్టుకొని వాడుకోవచ్చనమాట. చాలా విధాలుగా అరటిపండుని మనం ఉపయోగించుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా పొటాషియం ఉంటది. పూల మొక్కలకి పొటాషియం ఇవ్వడం వల్ల ఏందంటే పువ్వులు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటదండి. అసలు మొగ్గలు రావాలి అంటే పొటాషియం ఎక్కువుంటేనే మొగ్గలనేది వస్తది. కాబట్టి పొటాషియం ఎక్కువగా మనకి ఆలుగడ్డలో కూడా దొరుకుతుంది. ఆలుగడ్డ అయినా వాడుకోవచ్చు, పొటాటో అయినా వాడుకోవచ్చు, అరటిపండైనా వాడుకోవచ్చండి. ఇయి ఎక్కువగా తీసుకొచ్చి కలెక్ట్ చేసి పెట్టుకొని నేను ఎక్కువ ఎండపెట్టుకుంటూ ఉంటానండి. ఈ వర్షాకాలంలో, ఈ చలికాలంలో ఇట్లా పౌడర్ ఫామ్‌లో ఉన్న ఫర్టిలైజర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మన పూల మొక్కలకి. మనం ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేం కదా! అలాంటప్పుడు ఒక స్పూను కుండీలలో ఇచ్చేసి వదిలేసామంటే చాలా బాగా పెరుగుతాయి. ఎక్కువ నీరసించిపోకుండా మొక్కలు. నేనైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చి అరటిపండ్లని ఇలా ఎండపెట్టి వాడుకుంటా ఉంటానండి. ఇంకా వర్షాకాలంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎన్ని నెలలైనా, సంవత్సరమైనా సరే మనకు అట్లానే స్టాక్ ఉంటది. తడి అనేది తగలకుండా పెట్టుకోవాలండి. తడి తగులుతూ ఉంటే ఏందంటే ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి తడి తగలకుండా ఒక డబ్బాలో అరటిపళ్ళని బాగా ఎండపెట్టి పౌడర్ చేసుకొని ఇలా వాడుకోవచ్చనమాట. దీన్ని తీసుకెళ్ళి నేను కుండీలో ఇస్తున్నాను. కుండీలో మనము ఇది చల్లే ముందు కూడా ఒకసారి మట్టినైతే లూజ్ చేసుకోవాలి. చిన్న కుండీ కాబట్టి ఇది 1 టీ స్పూన్ ఇస్తున్నానండి. మీ దగ్గర పెద్ద కుండీ ఉంటే మాత్రం 2-3 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. 2-3 స్పూన్స్ వరకు ఇవ్వచ్చు మనము ఈ ఫర్టిలైజర్‌ని. ఎక్కువైనా ఏం కాదండి. ఎందుకంటే ఇది పౌడర్ ఫామ్ కాబట్టి స్లో రిలీజ్ ఫర్టిలైజరు. ఎక్కువ ఇచ్చినా కూడా ఏం కాదు. ఇలా కంపల్సరీగా ఏ ఫర్టిలైజర్ అయినా ఇచ్చిన తర్వాత మట్టినైతే మళ్ళీ ఇలా కప్పేసుకోవాలి. ఫస్ట్ మట్టిని లూజ్ చేసుకొని మనం ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత పైన టాప్ సాయిల్ అనేది మళ్ళీ కప్పేసుకోవాలి. ఎందుకంటే అది గాలికనేది ఎగిరిపోకుండా కంపల్సరీగా కప్పేసుకోవాలండి. ఇట్లా ఇచ్చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఇవ్వాలి. నేనైతే వాటర్ ఇవ్వట్లేదండి ఇప్పుడు. ఎందుకంటే వర్షం పడే ఛాన్స్ ఉంది. అట్లనే మట్టి కూడా నాకు తడిగా ఉంది. నిన్న వర్షం పడింది కదా! మట్టి కూడా తడిగా ఉంది. కాబట్టి నేనైతే వాటర్ ఇవ్వట్లేదు. మీరు మట్టి పొడిగా ఉందంటే మాత్రం వాటర్ అయితే ఇవ్వండి కంపల్సరీగా. ఏదైనా సరే ఈ వర్షాకాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి మల్లె మొక్కకి. పువ్వులు పూయకపోయినా సరే చెట్టునైతే మనం కాపాడుకుంటా ఉండాలండి. సంవత్సరం పొడవునా మనం చెట్టుని కాపాడుకుంటా ఉంటే వాటి తగ్గ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటే మాత్రం చక్కగా పువ్వులు పూస్తాయి. చిన్న చిన్న కొమ్మలండి. నెక్స్ట్ వీడియో చాలామంది నా కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఆ కొమ్మలతో ఎలా నాటుకోవాలి మల్లె మొక్కని అనేసి. నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా షేర్ చేసుకుంటానండి. అదేవిధంగా ఈ టైంలో నాటుకుంటే ఇంకా తొందరగా మనకి వేర్లనేది వచ్చేస్తాయి. వర్షాకాలం కాబట్టి తొందరగా వేర్లనేది వస్తాయి. ఎలాంటి కొమ్మని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి మట్టిలో నాటుకోవాలి అనేసి నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారు అనుకుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఎలాంటి ప్లాంట్స్ గురించి, ఎలాంటి ఫర్టిలైజర్స్ చేయాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. ప్రతి ఒక్కళ్ళు చెట్లు పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్